ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరి రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. గోపాల కృష్ణ భగవాన్ की, సద్గురు महाराज की, జగదంబ మాతా की. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం 61వ శ్లోకం. విషయేంద్రియయోర్యోగే నిమేష సమయేన యత్సుఖం భవతి విషయే నష్టే దుఃఖం ఏవ జీవంచ తత్తయోర్मध्ये. విషయేంద్రియయోః యోగే నిమేష సమయే నా యత్సుఖం భవతి విషయే నష్టే దుఃఖం ఏవత్ జీవం ఏవ జీవం చ తత్ తయోర్మధ్యే. ఇప్పుడు విషయ సుఖము అనుభవించడం, దాని తర్వాత ఏమి దాని దుఃఖం అనంతమని చెప్తూ ఉన్నారన్నమాట. అది భగవద్గీతలో కూడా వస్తుంది. విషయేంద్రియ సంయోగాత్యదగ్రే అమృతోపమం తత్సుఖం రాజసంస్మృతం అని. అలాగనే విషయానికి ఇంద్రియానికి అది యయోహో అంటే ఈ రెండింటికి యోగము. యోగం అంటే కలయిక, అది అనమాట. విషయానికి ఇంద్రియానికి కలయిక కలిసినప్పుడు నిమేష సమయేన యత్సుఖం భవతి. ఆ సుఖం ఎంత ఉంటుందంటే నిమేష సమయేన. నిమేషం అంటే ఇక నిమిషం కాదు అంటారు.
ఇక నిమేషం అంటే కళ్ళు రెప్ప మూసి అలా ఎత్తేసరికి నిమేషం. ఉన్మేషం అంటే ఇలా మూసుకోవడం, అర్థమైందా? నిమేషం అంటే తెరవడం. కాబట్టి కళ్ళు మూసి ఎత్తేసరికి నిమేషం. అంతకాలమేనయ్యా సుఖం విషయే, విషయంతో వచ్చినటువంటి సుఖము అంత సమయమే. కానీ విషయే నష్టే, విషయం నష్టమైపోయింది అనుకోండి, ఆ దుఃఖం మాత్రం యావజ్జీవంచ. అది విషయం వల్ల కలిగినది అల్పసుఖమే, కానీ ఆ విషయం లేకపోయినప్పుడు దాని దుఃఖం జీవితం అంతా ఉంటుంది అనమాట. అది అనమాట. అందుకే ఆ విషయమంటూ విచారణ ఉండాలి. అది విషయం నష్టమైపోయినా దుఃఖం రాకుండా ఉంటే అది అనమాట లోకంలో ఉత్తముడనమాట. విషయం ఉన్నది పోయింది, ఇప్పుడేమవుద్ది? ఉదాహరణకి ఉన్నది ఒక 50 కోట్లు 25 కోట్లు కోటి అనుకోని పోయి ఎంతో కొంత బిడియం పోయిందా? ఉదాహరణకి ఉంది. అది ఉన్నప్పుడు మనకి ఎలా ఉంది? బాగానే ఉంది. దానివల్ల కలిగేది ఏమిటి? అల్పసుఖమే. కానీ అది పోయిందంటే ఏమవుతుంది? జీవితం అంతా దుఃఖమయం. విషయం. అలాగే ఒక భార్య ఉంది, ఒక భర్త ఉన్నారు. భర్త పోవచ్చు, భర్త ఉండి భార్య పోవచ్చు. మరి ఇది ఏదో ఈ విషయాలన్నీ కూడా అల్పసుఖమైనా ఆ విషయము ఏదైతే మన ఇంతవరకు సుఖాన్ని ఇచ్చిందో, భార్య భర్త కానీ భర్త భార్య ఎవరో ఒకరు, తండ్రి కొడుకు కానీ కొడుకు తండ్రి కానీ, ఆ వస్తువు పోయిన తర్వాత దుఃఖం ఏమిటయ్యా అంటే అదే సుఖం ఎంతసేపు అంతసేపు దుఃఖం పోదు. ఏమంటారు? సుఖం మాత్రం కొంచెంసేపు ఉన్నా దుఃఖం మాత్రం జీవిత పర్యంతం ఉంటుందయ్యా అని చెప్తున్నాడు. ఇది అందరికీ అనుభవే లోకంలో. ఇదేమీ పెద్ద విశేషమైన విషయం కాదు, అర్థమైంది కదా? తెల్లవారితో అందరికీ అనుభవమైనటువంటి విషయాలే. అందుచేత కాబట్టి విషయం అన్నటువంటిది అది సుఖం తక్కువ, ప్రారంభవశాత్తు వచ్చింది, అయిపోయింది. అది పోయినా ఏమవుద్ది? దాని ఎందుకు విచారణ లేకుండా ఉండాలంటే ఇంకోటి ఉండలేడు ఎవడు, అర్థమైంది కదా? అది ఎవడు ఉండగలడు? ఈ వేదాంత విచారణ చేస్తూ ఈ శరీరం అన్నటువంటిది మిథ్య, ఈ శరీరంలో ఉన్నటువంటి ఐటమ్స్ ఏమిటి, దీనివల్ల కలిగే సుఖాలు ఏమిటి, మనం తినే ఐటమ్స్ ఏమిటి, అందువల్ల లోపలికి వెళ్ళే వికారం ఏమిటి, ఈ విచారణ చేసేవాడికే ఏమి విషయం దూరమైపోయినా దుఃఖము ఉండదు. లేనివాడికి నిత్యం ఆత్మలాగా నిత్యం దుఃఖం సంభవేత్. అది చెప్తున్నాడు. ఏమిటి? యావజ్జీవంచ తత్తు యయోర్మధ్యే. కాబట్టి జీవితమంతా ఈ రెండింటి విషయాల ద్వారాగా ఏమవుతున్నది? దుఃఖమయం అయిపోతున్నది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అది చెప్పి ఇప్పుడు చెప్పబోతున్న దాన్నే ఇంకొకసారి ఏది మనం విడిచిపెట్టాలి, ఏది స్వీకరించాలి, దేని ద్వారాగా మనకి ఏమి దుఃఖం అన్నటువంటి తొలుగుతుంది, దేని ద్వారాగా దుఃఖం ఉంటుంది అన్నటువంటి విషయాలన్నీ కూడా 62వ శ్లోకంలో చెప్పబోతున్నారు. హేయం ఉపాదేయం వా ప్రవిచార్య సునిశ్చితం తస్మాత్ అల్పసుఖస్య త్యాగాత్తం అనల్ప దుఃఖం జహాతి సుధీః. అది హేయం ఉపాదేయం వాం ప్రవిచార్య సునిశ్చితం తస్మాత్ అల్పసుఖస్య త్యాగాత్ అనల్ప దుఃఖం జహాతి సుధీః. ఇక్కడ సుధీః, సుధీః అంటే ఏమిటి? మంచి బుద్ధి గలవాడు. సుధీః, సుధీసు అంటే మంచి, ధి అంటే ఏమిటి? బుద్ధి. ధి అంటే ఏమిటి? జ్ఞానం. కాబట్టి మంచి జ్ఞానం గలవాడన్నా మంచి బుద్ధి గలవాడన్నా రెండింటికి అర్థం మాత్రం ఒక్కటే. అది చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అయితే ఈ సుధీః ఏం చేస్తాడు అంటే హేయం ఏది విడిచిపెట్టవలసినది, ఉపాదేయం ఏది స్వీకరించవలసినది, ఈ రెండు విషయాలని చక్కగా విచార్య అనుకుంటా
ప్రవిచార్య బాగుగా విచారిస్తాడు. అర్థమైంది కదా. జీవితంలో విషయం అన్నటువంటిది ఎంతవరకు శరీరానికి ఉపయోగపడుతున్నది, దీంతో ఎంతవరకు మనం ఉండాలి, దీనికి ఈ విషయం ఎంతవరకు విడిచిపెట్టాలి, ఈ విషయం ఎంతవరకు స్వీకరించాలి, ఇది ఎంతవరకు విడిచిపెట్టాలి అన్నటువంటిది ప్రతిదీ విషయం అవసరమే. అవసరం లేని విషయాలు లోకాల్లో ఉండవు. అయితే ఆ విషయం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంచుకుంటే ఏమవుతుంది, అది మనకి మంచిదే. అది ఎక్కువ విషయం అయ్యేసరికి ఏమవుతుంది, ఏమీ తోచదు, ఇంట్లోనూ తోచదు, ఒంట్లోనూ తోచదు. అర్థమైంది కదా. అందుచేత చెప్తున్నాడు హేయం అని, హాతం యోగ్యం, హేయం విడిచిపెట్టడానికి యోగ్యమైన వస్తువుని ఏమంటారు, హేయం. అది అనమాట. అది కాబట్టి అటువంటిది దాతం యోగ్యం దేయం, అది ఉపాధేయం. గ్రహిస్తే ఏమంటారు, ఉపాధేయం అంటారు. అందుచేత అటువంటి ఉపాధేయం అంటే గ్రహించడం. గ్రహించాలి. కొన్ని విషయాలు మనకు అవసరం లేని విషయాలు ఉంటాయి. అర్థమైంది, శబ్దాలు అవి మనకేమీ అవసరం లేదు, అవి విడిచిపెట్టుకోవాలి. అనవసరమైన శబ్దాలన్నీ పెట్టుకుంటే కొన్ని శబ్దాలు కావాలి. కావలసిన శబ్దాలను ఏమి చేయాలి, మనం వాటిని చక్కగా మనం గ్రహించాలి. అవసరం లేని శబ్దాలని విడిచిపెట్టాలి. కావలసిన రూపాలను ఏం చేయాలి, గ్రహించాలి. అవసరం లేని రూపాలని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడము హేయము, ఉపాధేయం అంటే ఏమిటి, మనకి ఏది శరీరానికి ఉత్తితి కలిగిస్తుందో దాన్ని స్వీకరించాలి. ఏది తింటే మనకి శరీరానికి విపరీతమైన పరిస్థితి వస్తుందో దాన్ని ఏం చేయాలి, వదిలిపెట్టాలి. ఈ నాలుగు తొందరగా వదిలిపెట్టనివ్వదు. అర్థమైంది కదా. పోతో మాత్రం వేసుకోవచ్చు, కానీ ఈ డబ్బాలు వేయడమే దీనికి ముఖ్యమైన పని. అందుచేత ఆ విధంగా వేసుకోవచ్చు అని చూస్తుంది. ఈ ప్రకారం కానీ ఈ వైఖరికి అన్నీ మనం భావించుకోవాలి. అర్థమైంది కదా. ఏవో 2-3 ఉదాహరణలు మనకి ఉండాలి. ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు స్వీకరించుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఏం పని టైం పాస్ కాక ఏదో లోకాభిరామం చెప్పడానికి వచ్చారనుకోండి, మరి ఇప్పుడు ఆడుతున్నట్టు మనకి టైం వేస్ట్ అయిపోద్ది. చెప్పొద్దంటే కోపము, చెప్పించుకోవాలి. అర్థమైంది కదా. ఓ 10 minutes 15 minutes చెప్పించుకోవాలి. అక్కడి నుంచి ఏదో పని ఉందమ్మా, మళ్ళీ మరొక 15 రోజుల పైన కలుద్దాం అనాలి. రోజు కలుద్దాం అనకూడదు. కలుద్దామంటే వాళ్ళతో మన కోపం మునిగిపోద్దా. 15 రోజులు, ఆ 15 రోజుల నాడు ఫోన్ చేస్తారు, నేను ఇప్పుడు ఊళ్ళో లేను, ఇంకో 15 రోజులకు వస్తాను, అప్పుడు వాయిదా వేయాలి. అవసరం లేని విషయాలు ఎందుకు దండగా. అవి మనం ఇప్పుడు కొంతమంది డబ్బు ఇచ్చైనా వదిలించుకుంటారట అవసరం లేని విషయాలు, లేకపోతే వదలమని. అర్థమైంది కదా. అవసరమైన విషయాలు డబ్బు ఇచ్చేది కొనుక్కోవాలట. అందుచేత ఈ ప్రకారముగా హేయం, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, గ్రహించవలసినవి గ్రహించాలి. ఇది ఎలా తెలుస్తుంది, అది కొంచెం విచారణ చేయాలి. లోకంలో అన్నీ కావలసినట్టే ఉంటాయి. ఏమంటారా, అన్నీ కావలసి అన్నీ అక్కర్లేదంటే ఉంటుంది. అందుచేత ఏది అక్కర్లేదనుకోకూడదు, అన్నీ కావాలనుకోకూడదు. అర్థమైంది కదా. శరీర యాత్ర అభిచేత్ అప్రసిద్ధేది అకర్మణ. కాబట్టి శరీర యాత్ర జరగాలి. కాబట్టి పని చేయాలి. ఆ ప్రకారముగా కాస్త ఏం చేయాలి, ప్రవిచార్య సునిశ్చితం. మరి విచారించిన తర్వాత ఏమిటంటే రోజుకోటి మార్చుకోకూడదు. హేయమైన వస్తువును ఉపాధేయంగా, ఉపాధేయ వస్తువుని హేయంగా మార్చుకోకూడదు. అర్థమైంది కదా. విడిచిపెట్టాం, ఒకసారి వాంతి చేశాం, ఇంకా వాంతి చేసేది మళ్ళీ మనం తింటామా, చచ్చినా తినాం. అర్థమైంది కదా. వాంతి చేశాం, అది ఎవడో కుక్కల పందులు తింటాయి, మన వాంతి వాటికి రుచి. అర్థమైందా. మనం చేసిన వాంతిని మనం తినం కదా. ఇప్పుడు ఏంటి, వాంతి హేయమా ఉపాధేయమా, మనకి హేయం, విడిచిపెట్టేశాం. మళ్ళీ దాన్ని ఉపాధేయంగా తీసుకుంటే మానవత్వం కాదది. వాంతి అయిపోయింది మళ్ళీ నోట్లు వేసుకుంటే ఏం బాగుంటుంది అది. అర్థమైంది కదా. అదేదో కుక్కల పందిలో తినాలి కానీ కోడిలో అలాగా హేయం ఒకటి విడిచిపెట్టాం, ఈ విషయం మంచిది కాదని. అర్థమైంది కదా.
ఇప్పుడు మరి ఏం చేయాలి? అది మనము దాన్ని మళ్ళీ ఎప్పుడూ ఉపాధేయం ఉండకూడదు. ఏమి అది మనకు ఒక ద్వేషం, ఇది ఉపాధేయమా హేయమా? హేయం. వదిలేసాం ద్వేషం. ఈ సంవత్సరం బర్త్డే దినాన్ని నేను ఎవరెందుకు కూడా ఈ రోజు నుంచి ద్వేషం ఉండను అనుకున్నా. మళ్ళీ ఆ ద్వేషం ఏమి వచ్చిందంటే ఏమిటది? కక్కిన కోడు తిన్నట్టే. ఒక ఈర్ష్య, అయ్యా చాలా కాలం పడి సస్తున్నాం ఈర్ష్యతో, కాబట్టి ఎదుటివాడు బాగున్నాడు కాబట్టి ఆయన చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈర్ష్య ఏం చేయాలి? స్వీకరించాలా వదలాలా? వదలాలి. వదిలిపెట్టాం. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎలా ఉండాలి? మళ్ళీ ఏనాడు జీవితం ఈర్ష్య రాకూడదు. మరి వచ్చిందంటే కక్కిన కూడా గుర్తు రాసుకోవాలా. నేను ఏది వదిలిపెట్టానో అక్కడికి వెళ్తే నా బతికేమిటంటే కక్కిన కోడు తిన్నట్టే అని రాసుకున్నామనుకో పాంతి వచ్చేది మళ్ళీ. అందుచేత అంటే లోనికి వెళ్ళినా కింద పడిపోద్ది అనమాట. ఈ ప్రకారంగా లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా? మీ అదే తెలిసిన కథే కదా. అంటే ఆ కథల్లో చెప్పడం, వాడు ఏం చేశాడో ములక్కాయ వదిలేశాడు. అర్థమైంది కదా కథ బోల్డు అని విడిదే పసారు మీరా. మళ్ళీ కాశీలో ములక్కాయ వదిలేశాడు. ఇంటికొచ్చాడు. ఆ ఊళ్ళో పెద్దమ్మగారు భోజనం పెడుతూ ఉన్నారు. పెడుతూ ఉంటుంటే ఆ రోజంతా భారత బంద్ అయిపోయింది. అంత స్ట్రైక్ ఎక్కడంటే కూరగాయలు దొరకలే. దొడ్లో 5 ములగ చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క ములగ చెట్టు తీసుకుంది. ఎందుకంటే 5 ఒక ములగ చెట్టుదేమో కూర మసాలా పెట్టింది, ఇంకో ములగ చెట్టు సాంబారు, ఇంకో ములగ చెట్టు పచ్చడి, ఇంకో ములగ చెట్టు రసం, ఇంకో ములగ చెట్టు బెల్లము పుల్ల అన్నీ కలిపెట్టేసింది. మొత్తం 5 కూరలు వడ్డించింది. అంటున్నాడు వీడు. 2 కాశీళ్ళు వచ్చారు. వాడు తోటిని తీసుకెళ్ళాడు వీడిని కూడా. సరే వాడు అంటాడు, ఇప్పుడే కదా కాశీలు వచ్చావంటే, ఆగు నువ్వు తొందరపడకు ఆగు అంటాడు వాడికి. అర్థమైంది కదా. వాడు అంటాడు, అలా కాదు, ఏది విడిచిపెట్టామో అది మళ్ళీ తినకూడదు అంటాడు. ఎక్కడంటే కాశీలో నువ్వు సంకల్పం చెప్పుకున్నావా లేదా, 11 రూపాయలు ఇచ్చావా లేదా అడుగుతాడు. వీడంటాడు, ఆగురా బాబు, నేను అక్కడ ఏం సంకల్పం చెప్పాను చెప్పు? ఉడికిన ములక్కాడలు కానీ వండిన ములక్కాడలు తిన్నని చెప్పానా? పంతుల దగ్గర చెప్పానా? చెప్పు. అది చెప్తే నా దోషం. ములక్కాయ వదిలాను, పచ్చి ములక్కాయ ఎప్పుడు తిన్న సచ్చినా అంటాడు. అది ఇదనమాట. తాను తినడానికి ఎన్ని వ్యాపారాలు చేస్తాడంటే ఇది అర్థమైంది కదా. అలా కాకుండా హేయం హే ఉపాధి గ్రహించిన వస్తువుని వదలకూడదు, వదిలిన వస్తువుని గ్రహించకూడదు. అది విచార్య అలాగే సునిశ్చితం, నిశ్చయం చేసుకో. తస్మాత్తు ఆ కారణం వలన అల్ప సుఖస్య త్యాగాత్తు ఏమి అల్ప సుఖాన్ని మనం త్యాగం చేస్తే అనల్ప దుఃఖం జహాతి. ఏమంటారు? దుఃఖం మనకి పూర్తిగా ఏమైపోతుంది? పోతుంది అన్నమాట. ఏమి వాడు అనల్ప దుఃఖం, అల్ప దుఃఖము అంటే ఏమిది అన్నా అల్ప దుఃఖం, అనల్ప దుఃఖం. అల్ప దుఃఖము కూడా ఉండదన్నమాట. అది అక్కడ అర్థం. అయితే అల్ప సుఖాన్ని విడిచిపెడితే ఏమి కొద్ది ఆవగించ దుఃఖం కూడా ఉండదంటున్నాడు. ఇది అనమాట. అనల్ప దుఃఖం జహాతి. అజహాతి ఏమి అల్ప దుఃఖం కాదు, అనల్ప దుఃఖం. నా అల్పం అనల్పం. అందుచేత ఈ ప్రకారముగా సుధీహి అది. అందుకే మనం ఇంతమంది ఏం చెప్పుకున్నాం? శంకరాచార్య చెప్పారు కదా, సుఖమల్పం బహుక్లేశం. అది విషయగ్రాహిణ దృఢం అనంతం బ్రహ్మనిష్టానామితి వేదాంత. ఇది అందరూ కంఠస్థమైన శ్లోకమే. ఇది అప్పుడప్పుడు చెప్తున్నాం కదా. కాబట్టి సుఖమల్పం బహుక్లేశం అంతే కదా. అంతే మరి. కాబట్టి ఎంతసేపు మనం ఎంత కష్టపడితే డబ్బు వస్తుందండి? ఖాళీ కూర్చుంటూ వస్తుందా? మొన్న చెప్పారు కదా, ఎంత శ్రమ పడితే డబ్బు రావడం కష్టమని శంకరాచార్యుల వారు. అందుచేత అన్ని తెచ్చుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి చక్కగా మంచిగా ఎప్పుడు అనుకున్నామన్నమాట. మంచిగా వస్తువులన్నీ కూడా జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ వేసి బ్రహ్మాండమైనటువంటి విషయాలు వండుకున్నాం. చక్కగా లడ్డూలు వండుకున్నాం, రకరకాలు వండుకున్నాం. ఇప్పుడు మరి మనకేమి అది అల్పసుఖం అంటే అర్థం ఏంటి? అది మూత ముందు ఉన్నప్పుడు కూడా సుఖంలే. అంత సుఖం
ఈ లడ్డు కానీ ఏది పెట్టుకున్న హాట్ కానీ చేయటం సుఖం ఏమీ లేదు. అర్థమైంది కదా. అది నాలుక మీద పెట్టినప్పుడే సుఖం. మళ్ళీ డబ్బాలోకి వెళ్ళిపోయినా కూడా సుఖం ఉంటుంది. ఇదో డబ్బా లోన్ వేసిన కానీ అర్థమైందా. ఏమంటావు ఈ మూతికి ముందున్నప్పుడు లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారు, మూతి దాటితే మురికాట, నాలుగు దాటితే నరకం అట. మనం తినే తిండికి వాళ్ళు సామెత పెట్టారు పూర్వం. మూతి దాటితే మురికి, అది ఇంకెందుకు పనికిరాదు, ఎవరికి ఇవ్వడానికి కూడా పనికిరాదు. ఇక అది నాలుక మీద దాటిపోయింది అనుకో, అది నరకం అట. ఇంకంతే, ఇంకేం దాటి ఇక మూతి దాటితే మురికి, నాలుగు దాటితే నరకం. ఇది వస్తువుల యొక్క స్వభావం. అందుచేత అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా మనం ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞాన విచారం ద్వారా ఏ సుఖము శాశ్వతము, ఏ సుఖం అశాశ్వతం విచారిస్తే అప్పుడు మనకది చక్కగా పోతుందన్నమాట. ఈ విధంగా పోయి ఇప్పుడు 63వ శ్లోకం. ధీవరదత్త మహామిషమస్నన్ వైసారిణో మ్రియతే తద్వద్విషయాన్ భుంజన్ కాళాకృష్టో నరః పతతి. ధీవరదత్త ధీవరదత్త మహామిషం అస్నన్ వైసారిణః మ్రియతే తద్వత్ విషయాన్ భుంజన్ కాళాకృష్టః నరః పతతి. చెప్తున్నారు ఇప్పుడు. అయ్యా, ఈ అల్పమైన సుఖానికి ఏం చేస్తున్నది, ఎలాగ వశమవుతుందో ఈ విషయం మనం ఇంతకుముందు విన్నాం. అయినా ఇది కొత్త శ్లోకంలో కనబడుతుంటుంది. అర్థమైందో, పాతదే. ఎలాగంటే దీని సారం ఏమిటంటే, ఒక చేపల వాడు చేపను ఏ విధంగా పడతాడో అది దానికి లోబడిపోయి దాని గతి ఏమవుతుందో అది చెప్తున్నారు ఇక్కడ. ఏమి ధీవర, ధీవరుడు అంటే ఎవడు, చేపలు పట్టేవాడు అనమాట. వాడిని ధీవర అంటారు. అర్థమైంది కదా. వాడి పేరే ధీవర. ధీ అంటే బుద్ధి, వర అంటే శ్రేష్ఠుడనమాట. వాడు మహాబుద్ధి గలవాడు. అందుచేతనే వాడు చేపలు పడతాడు కుశలింగారు. అందుకనే వాడిని ధీవర అన్నటువంటి శబ్దం చేపలోడికి వచ్చిందా. అంతే, అదే వాడారు ఇప్పుడు. ఏ ఆచార్య శంకరాచార్య వారు కూడా ధీవర దత్త. ధీవరుడు ఏం చేస్తున్నాడు, ఇతను దత్త ఇస్తున్నాడనమాట. ఏమిస్తున్నాడు, మహామిషం. ఇతను ఏమిస్తున్నాడు అంటే మహామిషం. మహామిషం అంటే అది ఒక ఎర అంటాం మనం. అర్థమైంది కదా. లేదా ఒక మాంసం యొక్క ముక్క, అది మిషమైనా మాంసం ఉంది. అందుచేత వాడు ఏం చేస్తాడు, గేలం వేసిన వాడు ధీవరుడు కదా, వాడు బుద్ధిమంతుడు కదా. వాడు ఏం చేస్తాడు, గేలం వేసినప్పుడు కిందని సూది బాగా పెడతాడు, దానికి బరువు పెడతాడు రాయ అన్నిన్ని, ఎందుకని ములగాలి అది. దానికేమో అయితే చిన్న మాంసము ముక్కలు, లేకపోతే చిన్న ఎర్రలు ఉంటాయి. ఆ ఎర్రలు ఎంతెంత, దానికి అది అంతా పెట్టాడు. అంతా పెడితే ఒకసారి తినిస్తే మళ్ళీ అందుకు చిన్న ముక్క పెడితే గుచ్చుతాడు అనమాట. దానికి దుచ్చి కిందకేస్తాడు. ఎవరది, వైసారిణః మ్రియతే. వైసారిణ అంటే చేప. కాబట్టి మామూలుగా మనం మచిలి అంటాం, మత్స్యం అంటాం. ఇక్కడ వైసారినన్నా చేప అన్నమాట. అదుగో ధీవర దత్త. ధీవరుడు అంటే చేపల వాడు. అటువంటి వాడు వాడిని ఏమంటారు, బెస్తవాడు అంటారు. అది ఇంకో పేరేమిటి, బెస్తవాడు. కాబట్టి తెలుగులో. కాబట్టి అటువంటి ధీవరుడు దత్త మహామిషం, వాడిచ్చినటువంటిది ఎర కానీ మాంసముఖ కానీ వైసారిణహం అశ్నన్. ఆ చేప చక్కగా తినడానికి వస్తుంది. టక్కును గుచ్చుకోవటం సూది. అర్థమైంది కదా. వాడు వెంటనే ఏం చేస్తాడు, ఒకసారి కొన్ని చేపలు అక్కడే చేస్తాయి, కొన్ని చేపలకి బయటకు వచ్చిపోతాయి అన్నమాట. వాడు తెలిసిపోద్ది. అది ఎప్పుడైతే పెట్టాడో తక్కువ కింద ములుగుతుంది. ములిగినంటే తీసి పారేస్తాడు.
అదేమైపోయింది దీని బతుకో వైసారిణ మ్రియతే. మ్రియత అంటే ఏమిటి? చావు. ఏమన్నా జాయితే మ్రీతే, అది మ్రీత అన్నా మృత అన్నా ఒక్కటే అనమాట. అందుచేత ఈ ప్రకారముగా చేపల వాడు గేలం వేసినప్పుడు కిందని అప్పటికీ కూడా అది ఒక పాట పాడుతుందట. ఏదే అది? వస్తావు పోతావు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు, సగం సచ్చున్నాను నీ కొరకు, నువ్వు వస్తేనే సస్తావు నా కొరకు. అందుకే రావద్దని చెప్తుందట. ఎరా ఎరా అన్నింటి ఒక పాట పాడుతుండ. దీనికి ఆ పాట మీద ఎక్కడ ఉంటుంది? ఏమి తినేదాని రుచి మీద మరి పాట దానికి ఒకితే ఈ వేదాంతం ఎప్పుడో నాకు తెలిసిందే ఏమి అది అంటుంది అనమాట. అర్థమైంది కదా? అందుకని పాడుతూనే ఉంటాను. వస్తావు పోతావు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు, పై నీకున్నాడు యమధర్మరాజు. అర్థమైంది కదా? నువ్వు నీకోసం నేను వస్తే నా కోసం ఉన్నాడు పాడుతుందనమాట. అది ఎరా అది ఎలాగా పాపం నేను ఎలాగ సచ్చానో ఇక నా బతుకు ఎలాగ అయిపోయింది, దాని బతుకైనా కాపాడదామని దానికి అంత ప్రేమ. దేనికి? ఎలాగే నేను ఎలాగ సచ్చాను ఏమంటారు? ఏదో నా బతుకు నా ప్రారంభం, దాన్ని కాపాడదాం అనుకుంటే అది కాపాడేదాన్ని కొన్ని ఉంటాయి కదా. ఏమిటంటే అది రుచికి మరిగబడు, ఇంకేం కాపాడుతాం మనం? పోతే పోతాను లేవయ్యా, నేను అది తినలే తినలేను అంటాడు వాడు. అది తింటే సస్తాడంటే తస్తే ఏమే ఇబ్బంది, పోతే పోని కానీ ఏమే అది తినాలంటాడు. ఆ విధంగా ఇది ఈ ప్రకారముగా వైసారిణ మ్రియతే తద్విష్టద్వత్తో, ఆ ప్రకారముగా ఏమి విషయాన్ భుంజన్, ఆ విషయాలు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు కాకుండా ఆ విషయాలే మన జీవితానికి పరమార్థం అనుకున్న విషయం వస్తే మనకు కూడా అక్కడ ఎలాగైతే ఏమి ఆ యొక్క ధీవరుడు గొట్టు మీద కూర్చున్నాడో ఇక్కడ మనకు కూడా కాలాకృష్ట నరపద్ధతి. కాలాకృష్టుడు ఏం చక్కగా కాలాన్ని ఆకర్షించి పాలిస్తాడు. ఎవరు? యమధర్మరాజు. కాలాకృష్టుడు అంటే యమధర్మరాజు అనమాట. ఆ యమధర్మరాజు ఏం చేస్తాడు? మనలో ఆయన దాంట్లో మనం పడతామన్నమాట. అది పడిపోతాం. అది కాలం అంటే యముడి చేత కాలాకృష్ణగా లాగబడిన వాడైపోయి, వాడు ఎలాగైతే జ్ఞానం లాగేటప్పుడు పైకి వచ్చి పడి వస్తుందో భయమే, ఆ చేప వీడు యముడి చేత లాగబడిన వాడై వీడు చస్తున్నాడు అన్నమాట. ఆయన జ్ఞానం వేసుకొని లాగి ఆ చేప చచ్చింది. ఈ కాలం చేత ఆకృష్ట లాగబడిన వాడే మనం చచ్చిపోతున్నాం అది చెబుతున్నారు. అందుచేత ఆ కాలాకృష్ణుడు లాకముందే మన స్వరూప జ్ఞానము మనం తెలుసుకుంటే మన దగ్గరికి ఎవడూ రాలేడు. అర్థమైంది కదా? అందుచేత అందుకే చెప్పాడు భగవద్గీత, ఎవరికైతే ఆ సారం బాగా పట్టిందో అక్కడికి వెల్కమ్. యమధర్మరాజు అంటే నో వాడి దగ్గరికి నేను పోను, వాడే నన్ను తిన్నట్టుంది, నేను వాడి దగ్గరికి పోను అంటాడు. అర్థమైంది కదా? లేనివాడు ఆయన చేతిలో పడాలి మనం. అందుచేత ఈ విధంగా మనము ఇలాగనే మనకి తెలిసిన కథలే ఇంతకుముందు. దీనివల్ల ఏమిటి? కురంగ మాతంగ పతంగ మీన భృంగాహ, ఇవన్నీ మీరు వినే ఉన్నారు. కురంగం అంటే లేటి శబ్దం చేత పోయింది. శంకరాచార్య వీగ చూడమని పెడతారు కదా. పతంగం అనేది అగ్నితో పోయింది. అలాగని మాతంగం అంటే స్పర్శతో పోయింది ఏనుగు. ఇప్పుడు రసంతో ఇది పోయింది, ఇది అందరి కాలం ముందరే పోయింది, ఇప్పుడే చేప. ఆ విధంగానే గంధంతో తుమ్మిది పోయింది, ఆ పుష్పం మీద వాలి. ఈ ప్రకారముగా చెప్పాడు. ఇప్పుడు 64కి వెళ్దాం. ఉరగగ్రస్తార్ధతనుర్భేకో అశ్నాతిహ మక్షికాః శతసః ఏవం గతాయురపి సన్ విషయాన్ సముపార్జయత్యంధః. ఉరగగ్రస్త అర్ధతనుః బేకః అశ్నాతి ఇహ మక్షికాః శతసః ఏవం గతాయుః అపి సన్ విషయాన్ సముపార్జయతి అంధః.
ఈ ఉదాహరణ కూడా విని ఉన్నాం కొంతమంది వినకపోయినా కొంతమంది విన్నారు ఇది. కాబట్టి ఉరగ ఉరగ ఏం చేస్తుంది? ఉరగం అంటే పాము. ఉరగం అంటే పాము. గ్రస్త అర్ధధనుర్భేక. ఆ పాముకి ఏమిటి అంటే ఆహారం ఒకటి కప్ప, రెండవది ఏమిటి? ఏది లేకపోతే వాయువు. పాముకి ఏం చేస్తుందంటే వాయువు అన్నమాట అది. కాబట్టి దానికి పవన భుక్ అని పేరు. లేకపోతే దేనికి? ఆ వాయువుకి, ఇది పాముకి పవనం భుంక్తేతి పవన భుక్ అంటారు వాయువుకి అన్నమాట. రెండవది దీనికి సర్పానికి. ఇంకా ఏమిటి? దానికి ముఖ్యంగా కప్ప తింటుంది. అందుకే బేకహ సంస్కృతంలో దీన్ని బట్టి కప్ప బెకబెకలాడు అని పెట్టారనమాట. ఈ బేక శబ్దం అంటే కప్ప అనమాట. కప్ప ఎలాగుంటుంది? బెకబెకలాడుతుంది అంటారు కదా. అందుచేత అది ఊరగా గ్రస్త అంటే ఊరగా పాము చేత గ్రస్తము అంటే ఏంటి? మింగబడడం. గ్రస్తం అంటే మింగడం. కేతుగ్రస్తం అంటాం, రాహుగ్రస్తం అంటాం. ఎప్పుడు అంటాం? గ్రహణాలు పడేటప్పుడు. గ్రహణం అంటేనే పట్టుకోవడం, గ్రహ ఉపాదానం. గ్రహం అంటే గ్రహించడం అన్నమాట. కాబట్టి గ్రస్తం అంటే ఏంటి? మింగడం. సూర్యుడిని సగం మింగేసిన సగం చీకటి వస్తుంది, అంతా మింగిస్తే పూర్తి చీకటి అనమాట. ఆ విధంగా రాహుగ్రస్తేందు దివాకర. రాహుగ్రస్త ఇందు దివాకర. రాహు చేత ఏమి చంద్రుడు పడుతుంటాడు, అలాగే సూర్యుడు పడుతుంటాడు రాహుకేతుడు ద్వారా. అలాగని ఇక్కడేం చేసింది పాము? ఉరగగ్రస్త. ఆ యొక్క పాము దీనిని బేకహ మింగుతూ ఉంది. అర్ధతనుహు అంది. అర్ధతనుహు అంటే పూర్తిగా ఇంకా మింగలే, సగం మింగింది. ఎవరిని? కప్పని. ఎవరు మింగారు? పాము. ఇది మింగేసరికి అదేమి చేస్తుందంటే ఇది దేని నోట్లో ఉందని దానికి తెలియదు. దాని స్వభావంగా ఉన్న గుణంగా అస్నాతీహ మక్షికాహ శతసహ. అది ఎగురుతున్నాయి అన్నమాట. మక్షికలు అక్కడ దోమలు ఈగలు ఎగురుతుంటే అవి తింటుందట. ఇంకా కాసేపు పోతే నేను పోతానని దానికి లేనే లేదు. అర్థమైంది కదా? అది తినడానికి అంటుంది. ఏంటి? కప్ప. ఎక్కడుంది ఇది? పాము నోట్లో. సగం పింగింది పాము, మింగబోతుంది. ఇంకా అదేమో సగం బయట ఉందన్నమాట. పాము నోట్లో సగం ఉంది, ఇంకా బయట కొంత మెల్లగా మింగాలి కదా. మరి ఇది అలా కొండ సరువులు అయితే తక్కువ మింగేస్తాయి, ఒక దెబ్బకి అనమాట వేసేస్తాయి. చూడక్కర్లు అవి మొత్తం ఎంత మనిషినైనా ఒకే దెబ్బకి ఎలాగా అంటే మొత్తం దోసేస్తుంది. కాబట్టి ఇది మింగాలి. ఇది మింగుతుంటే ఈ కప్ప బయట ఉంది కదా, ఈ బయట ఉండే ఈగలు వస్తున్నాయి కదా. దీనికి ఆహారం ఏంటి? ఈగలు, ఇలాంటి దోమలు. ఇదే కప్పకి అనమాట. అది నోరు సాగుతుంది, ఏదో ఒకటి పడుతుంటే సప్పరిస్తూ ఉంది. దీన్ని సప్పరిస్తుందని లేదు, ఇంకా ఆ విషయాల మీద సప్పరిస్తుంది. కాసేపు నేను పోతున్నాను కదా, ఉండాలి కదా దృష్టి, అది లేదు. ఆ విధంగా ఉదయం చెప్తాడు. ఇప్పుడు ఉరగగ్రస్త అర్ధతనుర్భేకో అస్నాతి ఇహ మక్షికా శతస. ఇక ఏవం ఈ ప్రకారముగా ఇప్పుడు మన పరిస్థితి చెప్తూ ఉన్నాడు అనమాట. అర్థమైంది కదా? గతాయురపి స విషయాన్ సముపార్జయత్యంద. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అందరము కాలసర్పము నోట్లో ఉన్నాం. మనం అందరం ఇప్పుడు కాలసర్పం చేత గ్రస్తం అయిపోయి ఉన్నాం మనం. అప్పుడు కాబట్టి తినేది వచ్చి మనకి మనం పుట్టినప్పటి నుంచి కాలసర్పము ప్రతివాడికి ఒకటి ఉంటుంది. కాలు సర్పం. ఆ సర్పం మింగుతూ ఉంటుంది. ఒకసారి మింగలేదు కదా, అది మెల్లమెల్లగా ఇప్పుడు సగం సుమారు మింగింది. పాము ఎలా కప్పను సగం మింగిందో మనందరికీ కూడా కాలసర్పం ఇప్పుడు సగం మింగింది. ఇప్పుడు ఆ యొక్క సర్పము నోట్లో కప్ప ఎలా సగం ఉండి ఇతరేగలను తిన్నాల్సి వస్తుందో, ఇప్పుడు మనమందరము ఆ కాలసర్పం నోట్లో సగం మింగుతుంటే ఇంకా ఈ శబ్దస్పర్శ రూపరసగాంతి ఏగలను తినడానికి మనం చూస్తున్నామని చెప్తున్నాడు అనమాట. ఇది అనమాట. అది దాన్ని మింగేస్తుంది. ఇక మనం కూడా ఇప్పుడు మీకు తెలియదు పని. దానికి
అది సగంలో ఉంది, అది పోతుంది. కానీ మనకి ఎంత మింగుతాడు ఇంకా తెలియదు. కొంతమంది మింగాల అది నింప అది మింగుతాడు, అర్థమైంది కదా. మొత్తమే సగం రోజు రోజు అలా కొంత మింగుతూనే ఉంది. ఏమి మన కాలుడు ప్రతిరోజు మింగుతున్నాడు. ఆయన మింగింది తెలియదు కదా, అది మనం మింగిందే మనకు తెలుస్తుంది. కానీ ఆయన మనం మింగుతున్నాడు తెలియదు. ఆయన మనం మింగుతున్నాడు తెలిస్తే అప్పుడు మనం జాగ్రత్త పడతాం. అర్థమైంది, అరే ఇంక మింగేస్తుందిరా, మన బతికేమిటి, సచ్చిన తర్వాత ఎక్కడ పోవాలో అర్థమవుతూ ఉన్నప్పుడే ఏదో సంపాదించుకోవాలని, అర్థమైందా. అందుచేత ఇప్పుడు ఏవం గతాయురపి, ఈ విధంగా సహా గతాయురపి సన్, ఈ విధంగా ఆయువు గత ప్రతిదినానికి మనకి క్షీణించిపోయి కాలుని మింగేస్తూ ఉన్నాడు. అయితే విషయాన్ సముపార్జ్యతి అంధః అజ్ఞాని, ఇంకా విషయాల్ని అనుభవించాలన్నటువంటిగా ఉంటున్నాడు. అందుచేత సంపాదించుకోవాల్సింది ఏదో ముందే సంపాదించుకోవాలి అన్నటువంటిది చెప్పారు 64వ. ఇంకా అప్పుడు ఇంకెక్కడ సంపాదించుకుంటాం, అప్పుడు సంపాదించుకోవడానికి ఏమీ లేదు. అది చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఇక దానికి ఒక చిన్న ప్రకరణంగా తయారు చేశారు మనకి. దీనికి ఏమిటి అంటే విషయ నిగ్రహ ప్రకరణం. ఇప్పుడు అయిపోయినటువంటి 4 శ్లోకాలు ఏమిటి, విషయాన్ని ఏ విధంగా నిగ్రహించుకోవాలా అని, ఆ విషయం వల్ల నష్టాలు, విషయాన్ని మనం నిగ్రహించుకోవడం చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చారు. ఇంతవైపు మనస్సును నిగ్రహించినటువంటి విధానాన్ని కూడా చెప్పబోతూ ఉన్నారు. ఆ మనస్సు వల్ల వచ్చే నష్టము, దాని నిగ్రహం అన్నీ ఉంటాయి. ఈ ప్రకారముగా ఇది మనోనిగ్రహ ప్రకారం అని చిన్న చిన్న పేర్లు. అలాగా ఇందులో మనకి 65వ శ్లోకం. స్వీయోద్గమతో యపః సాగరముపయాతి నీచమార్గేణాం సాచేతోద్గమ ఏవ స్థిరా సతీ కిం నయాతి వార్ధిత్వం అంటున్నాడు. స్వీయ ఉద్గమతః ఉద్గమ తోయవః సాగరం ఉపయాతి నీచమార్గేణాం సాచేత్ ఉద్గమయేవ స్థిరా సతీ కిం న యాతి వార్ధిత్వం. ఇంకొక ఉదాహరణ ఎలా అంటే మనం చెప్తున్నారు ఇప్పుడు ఒక స్వీయ ఉద్గమత, ఒక నీళ్ళు ఎక్కడైనా కొన్ని బిలాల దగ్గర పుడుతుంటాయి, ఎక్కడో ఒక కొండ లోయల్లో పుడుతూ ఉంటాయి. అలాగనే అది ఏం చేస్తుంది, పుట్టి అక్కడి నుంచి ప్రారంభిస్తుంది. ఈ వంకర టింకర్లో కలిగి అక్కడ ఆఖరికి నీచ మార్గేనా. నీచ మార్గం అంటే పల్లం. ఇక్కడ నీచ మార్గం అంటే నీటికి నీచ మార్గం ఏమిటి, ఉచ్చ నీచ. ఉచ్చ అంటే ఎత్తు మార్గం, నీచ అంటే పల్లం అన్నమాట. మరి అదే మనుషులకు వస్తే నీచ మార్గం అంటే ఏమిటి, ఈ యొక్క చెడు విషయాలు ఏందో పోవడం. అందుచేత స్వీయ తన స్వకీయముగా ఉత్పత్తి అవుతుంది. అక్కడెక్కడ కొన్ని నీళ్ళు అలా దారులు వస్తూనే ఉంటాయి. కొన్ని దగ్గరికి పోతారు, పోతూ ఉంటే అక్కడ దారి పడుతూ ఉంటుంది. ఆ దారి 24 hours అలా పోతూనే ఉంటుంటాయి. ఎక్కడికక్కడ పెద్ద తిరుపతి వెళ్ళినా ఎక్కడ మనం పాపనాశనం పోతాం కదా, పోతుంటే అక్కడ ఏమిటి ఎల్లప్పుడూ దార 24 hours పడుతూనే ఉంటుంటుంది. ఆ పడింది అక్కడ ఉంటుందా, అది పల్లం నుంచి ఏమవుద్ది, నీచ మార్గం అంటే పల్లంగా ఉంటా ఎక్కడ పోద్ది, అది సాగరం ఉపయాతి. అది ఎక్కడ సముద్రంలో కలిసిపోతుంది. స్వీయ ఉద్గమం అంటే ఏమిటి, గమం అంటే ప్రయాణం అన్నమాట. స్వకీయంగా పుట్టినటువంటి నీరు అది చక్కగా ప్రవాహంగా తోయవహ, తోయం అంటే జలం, ఆ పుట్టిన నీరు, వహ అంటే ప్రవాహం, అది అలాగ ప్రవాహంగా పోయి ఎలా పోతే నీచ మార్గం అంటే పల్లం మార్గంలో ప్రవహిస్తూ అక్కడ పోద్ది. అందుకే మనం రోజు లాస్ట్లో ఏం చెప్పుకుంటాం, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి
సాగరం. అది అన్నమాట. యథా సాగరం, అదే సాగరం ఇక్కడ. అదే సాగరం అంటే ఏమిటి? సముద్రం. యథా గచ్చతి సాగరం. అది ఎలా పోతుందంటే నీచ మార్గేన, దానికి ఎక్కడ పల్లం ఉందో అలా తప్పించుకొని పోతుంది. మెరకుండి దగ్గర అయిపోద్ది. ఏమి నీరు పల్లం దగ్గర ఏమవుద్ది? పోతుంది. మెరకలో ఇంకిపోతుంది. ఈ ప్రకారముగా పోతూ ఉంటుంది. సా అది ఇది అటువంటి ఏమి నీరు ఉద్గమ స్థిరా సతి చేత్, అది ఎప్పుడైతే స్థిరమైపోయిందో ఇదంతా అక్కడ పోతుందా? అది కానీ పోకుండా స్థిరంగా ఉండిపోయింది అనుకోండి, దాని దగ్గర ఓ సముద్రం తయారైపోతుంది. అర్థమైందా? ఇది పడింది పోతుంది కాబట్టి ఎక్కడికి? సముద్రం కలిసిపోతుంది. అది ఎక్కడికి పోకుండా అక్కడే ఉందనుకోండి, ఏమవుతుంది? అదే పెద్ద మహాసముద్రంలాగా తయారైపోతుంది. అది చెప్తున్నాడు. కిం నయాతి వార్ధిత్వం సా, ఆ త్వయము ఏమి చెప్తున్నాడు? సా త్వయం స్థిరా సతీ చేత్, అది స్థిరంగా కానీ అది ఆ ఉద్గమం అన్నటువంటిది స్థిరంగా ప్రవహించుకుంటా స్థిరంగా ఉన్నట్లయితే నయాతి వార్ధిత్వం, అక్కడ సముద్రమే తయారవ్వకుండా ఉంటుందా? సముద్రమే తయారైపోతుంది. అలాగనే మనము ఏమి ఈ మనస్సుని ఈ విషయాలు ఎందు పోయి 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 ఏమైపోతుంది? ఒక సంసార సముద్రాన్ని సృష్టించుకొని ఇంక ఎల్లప్పుడూ దాంతోనే ఉంటుంది. అర్థమైంది కదా? ఇది ఒక జలం లాంటిది. దీనికి తూములన్నీ ఇంద్రియాలే. ఏమంటారు? దానికి ఏదో అతి పల్లం కానీ దీనికి ఇవే పల్లాలు. అర్థమైందా? ఈ మనస్సు కంటిదండ పోతుంది ఒక పక్క, అదేదో ఒక పక్క పోతుంది, దీనికి 5 పక్కలు పోతుంది. అర్థమైందా? ఇంకా దీనికి ఉంటే 10 పక్కలు ఇంకా ప్రవాహం, దానికని స్పీడ్ కొట్టుకుపోతుంది అనమాట. పోయి 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 ఎక్కడ పడుతుంది? వెళ్ళి ఏమి ఆ సముద్రమైనా ఎండుతుందేమో కానీ ఈ ఎండని సముద్రంలో పడిపోతుంది. వాటి మాటికి పుట్టడం, వాటి మాటికి చావడం అన్నటువంటి సముద్రంలో పోతుంది. ఏమిటి? ఈ మనస్సు. అర్థమైంది కదా? ఆ సముద్రంలో కలిసిపోయి మళ్ళీ ఏమవుతుంది? ఇది మా సంసార సముద్రం అయిపోద్ది అన్నమాట. అదే మామూలు తోయి సముద్రం, ఇది సంసార సముద్రం. ఇదే తేడా. మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి పోవడం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఇంద్రియాల ద్వారాగా ఈ మనస్సును బయటకు పంపకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. చేస్తే తన హృదయాకాశం అందే ఆ బ్రహ్మానందమైనటువంటి దాని యందు దీనిని లయం చేయడం మొదలెడితే ఇది అటుపోయింది ఆ సముద్రం, ఇక్కడే ఓ సముద్రంగా తయారు చేసేసుకుంటుంది. ఇది అర్థమైంది కదా? తన హృదయంలోనే బ్రహ్మానంద మహాసాగరాన్ని తయారు చేసుకొని ఇందులోనే అది ఉంటుందన్నమాట. దానివల్ల ఏం లాభం ఉందో మనకు ఆ బ్రహ్మానంద అనుభూతిని కలుగు చేస్తుంది. లేకపోతే విషయానందానుభూతిని కలుగు చేసి పునరపి జననం పునరపి మరణం అది చెప్పాడనమాట ఇక్కడ. అర్థమైంది కదా? ఈ విధంగా చెప్పి అందుచేత ఇప్పుడు మనము అటువంటి మనస్సుని ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. మనస్సు పోతూ ఉంటుంటే మనకి స్టార్టింగ్లో పోతే కానీ మనం ఏం చేయాలి? చక్కగా ఒక ధ్యానం చేసుకొని నింపాదిగా చేసుకుంటే ధ్యానం చేస్తున్నా పోతుంటుంది, ఉండదు. దానికి ఈ నీరు పల్లకి పోయేటట్టుగా అది పోతుంది. అందుకనే ధ్యానంలో మామూలుగా ఆ ప్రణవాన్ని చక్కగా దీర్ఘంగా ఉచ్చరించుకోమంటారు. అదేమి చేస్తుంది? బయటికి వెళ్ళకుండా ఆపుతుంటుంది అన్నమాట. ఓంకారాన్ని మనం దీర్ఘంగా ఉచ్చరించుకుంటే ఇప్పుడు ప్రారంభించినప్పుడు దీర్ఘంగా ఉచ్చరిస్తున్నాం, కాసేపు ఆగుతున్నాం, మళ్ళీ దీర్ఘంగా ఉచ్చరిస్తున్నాం. అలాగ మనం మనస్సునికి నిలబడడానికి ఒక సాధన అన్నమాట. విచారణ ద్వారా ఎక్కువ నిలబడుతుంది అది అన్నమాట. విచారణ ద్వారా హేయమైన వస్తువు ఎందు మనకి చక్కగా కొంత వైరాగ్యం కలుగుతుంది. ఉపాధి వస్తువునందు
చక్కగా దాని యందు ఉన్నతిని పొందుతుంది. ఈ రెండింటి వల్ల మనోనిగ్రహం తొందరగా కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రకృతి ఏది, అది బలాదేవ నియోజిత. ఈ ప్రకృతికి అంత పవర్ పెట్టాడు కదా భగవంతుడు. పరాంచకాని వితృణ స్వయంభూ తస్మాన్ పరాన్ పశ్యంతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్త శిక్షు అమృతత్వం ఇచ్చన్నని మన కఠోపనిషత్తులో చెప్పారు కదా. బ్రహ్మదేవుడు ఈ ఇంద్రియాలు బయటికి పోయినట్టు సృష్టించినాడు, ఆ కారణం చేత పోతున్నాయి అన్నాడు. అర్థమైంది కదా. ఎందుకంటే ఆయనకి సృష్టిలో ఇన్ని కోట్ల మందిని సృష్టించిన పేరు ఆయనకు ఉండాలి. మన సంగతి మళ్ళీ ఆయన ఏం చూసుకుంటాడు, ఆయన డ్యూటీ అయిపోయాయి, ఇంక మన డ్యూటీ అనమాట ఇప్పుడు. అర్థమైంది కదా. అది అందుచేత కశ్చిద్ధీర వానొక బుద్ధిమంతుడు ఎప్పుడవుతాడు? ఆధ్యాత్మిక బుద్ధిమంతుడు, లౌకిక బుద్ధిమంతుడు. ధర్మాలను తెలుసుకుంటే లోక సంబంధమైన బుద్ధిమంతుడు అవుతాడు. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఆధ్యాత్మిక బుద్ధిమంతుడు అవుతాడు. ఆ ధర్మ సంబంధ బుద్ధిలో అనేక సందేహాలు ఎప్పుడు వస్తూనే ఉంటుంటాయి. అర్థమైంది కదా. ఆ సందేహాల్లో పడి కొట్టుకొని పోతాడు కొంతమంది. ఈ ఆత్మజ్ఞానం అయినటువంటి విషయంలో సందేహరహితంగా ఒక నిశ్చయాన్ని చక్కగా మనం స్థిరాసతీయేవా స్థిరంగా మనం చేసుకుంటే ఏమవుతుంది, ఈ మనస్సు నిలుస్తుంది. అది చెప్పుకొచ్చారన్నమాట. అందుచేత ఈ విధంగా చెప్పి ఏవం మనః స్వహేతుం విచారయతో సుస్థిరం భవేదంతః నా బహిర్వోదేతి తదా కిం నాత్మత్వం స్వయం యాతి. ఇప్పుడు ఇందాక ఒక ఉపమానాన్ని చెప్పి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉపమేయమైన మనస్సునికి అందిస్తూ ఉన్నారు. ఏమని? ఏవం మనః స్వహేతుం విచారయ. ఇందాకేం చెప్పాడు? ఎలాగైతే అది పోతూ ఉన్నదో సాగరము, ఆ సాగరం అలాగలా సముద్రంలో కలిసిపోతుంది. అదే దగ్గరుంటే ఏమి ఇటు వెళ్ళకుంటే ఇంకొక సముద్రం తానే తయారు చేసుకునే స్థితి ఉంటుందని చెప్పాడు ఆ ఉపమానం. ఇప్పుడు దానికి ఉపమేయమైన మనస్సుకు అన్వయం చేస్తున్నాడు. ఏవం మనః స్వహేతుం విచారయ సుస్థిరం భవేదంతః నా బహిర్వోదేతి తదా కిం నాత్మత్వం స్వయం యాతి. ఏవం ఈ ప్రకారము మనః స్వహేతుం విచారయత్తు, అది విచారయతు. సుస్థిరం భవేత్ అంతః నా బహిర్వా ఉదేతి తదా కిం నా ఆత్మత్వం స్వయం యాతి. ఏవం ఇట్లే. ఇట్లే అంటే ముందు చెప్పినటువంటి ఒక జలము అది పోతూ సముద్రం ఎలా కలిసిపోయిందో, అది సుస్థిరంగా ఉంటే ఎట్లాగైతే అక్కడే సముద్రంలో ఉందో ఆ ప్రకారముగా మనస్సు స్వహేతుం తన యొక్క స్వహేతం అంటే తనకు కారణం ఎవరు, ఏమి, తాను ఎక్కడి నుంచి వచ్చాను అని విచారణ చేయాలి కదా. మనస్సుకి విచారణ పెడుతున్నాడు ఇప్పుడు. స్వహేతం అసలు తనకు కారణం నేనెక్కడ పుట్టాను అన్నటువంటి విచారణ అది చెప్తున్నాడు. ఏవం మనః స్వహేతం విచారయత్తు అంటే ఏమిటి? అది విచారించుచున్నది. కాబట్టి ఇప్పుడు మనం విచారణ ఏమిటి? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో మనం అనుకుంటాం ఒక విచారంలో. ఏమి కోహం, ఏమి నేను ఎవడను, మరి కుతః ఆగతః నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇది అసలు నేను ఎవడను, కుతః ఆగతోస్మి అహం నేను ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాను. ఇది ఎప్పుడైతే నేను ఎక్కడి నుంచి వచ్చాను అని దానికే ఇక్కడ ఏం చెబుతున్నాడు, అసలు ఈ మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అది కదా. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తే కదా శాంతి. ఇక్కడి నుంచి యాత్ర పోతాం, మళ్ళీ ఇంటికి వస్తేనే శాంతి. ఇక్కడి నుంచి ఊరికి పోతాం, మళ్ళీ ఇంటికి వస్తేనే శాంతి. అక్కడ శాంతి ఉండదా అంటే ఇంత శాంతి ఉండదు. అర్థమైంది కదా. అక్కడ శాంతి అక్కడ, ఎక్కడ శాంతి ఎక్కడ, శాంతి డిఫరెన్స్ అనమాట. అలాగనే కాబట్టి మనము ఎక్కడి నుంచి వచ్చామో
అక్కడికి ఏం వెళ్ళాలి, అది అన్నమాట. అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా ఏవం మనః స్వహేతుం విచారయాతో విచారించాలి. అప్పుడు అంతః స్థిరం నిశ్చలం భవే అంతః స్థిరం భవేత్. ఎప్పుడైతే ఈ విచారం వచ్చిందో, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని విచారం మనకున్నది అనుకోండి, ఇదికి వెళ్తుంది. ఎక్కడి నుంచి వచ్చాం? మనం అందరం పరమాత్మ నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చామంటే రోజు చెప్పుకునే వాళ్ళ ఉదాహరణే కదా. హేతోవా ఇమాని భూతాని జాయంతే యాన జాతాని జీవంతి యత్ప్రయత్త విసమిసంతీతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. ఈ వాక్యం అందరికీ కంఠపాఠమే. హేతోవా ఇమాని భూతాని జాయంతే. ఈ భూతాలన్నీ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత కదా ఈ మనస్సు వచ్చింది. ముందు వచ్చిందో పాడైదిగా. అందుచేత దేని నుంచి ఇవన్నీ వచ్చాయో, దేని నుంచి అభివృద్ధి పొందుతున్నదో, దేనిలో లీనమవుతున్నదో అదే మూలస్థానం. అది చెప్తున్నాడు. ఆ ప్రకారముగా మనస్సు స్వహేతుం, తన యొక్క జన్మకి కారణమైనటువంటి విషయాన్ని చక్కగా ఆలోచిస్తే అది దానికి బయట ఎక్కడా దొరకదు. లోపడే దొరుకుతుంది దానికి. బయట ఎక్కడ దొరుకుతుంది దానికి? అది వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్కడే ఉంది. అది అక్కడే ఉంది. అక్కడే కదా శాంతి పొందాలా, అది చెప్తున్నాడు. ఏవం మనః స్వహేతు విచారాయ సుస్థిరం భవేదంతః. ఒక విషయం ఇలా చెప్పుకొచ్చారు. అర్థమైంది కదా. ఎప్పుడైతే నేను పరమాత్మ నుంచే వచ్చాను కాబట్టి ఆ విచారణ, ఆధ్యాత్మిక విచారం ద్వారా, రోజు విచారించిన ద్వారా తెలుస్తూ ఉన్నదో, అది ఇప్పుడు నేను వచ్చినటువంటి స్థానంలోనే నేను ఉండడం మంచిది అని చక్కగా ఆత్మతో అనుసంధానం చేసుకుంటుంది. వ్యవహారం నడుస్తుంది. అది అనుసంధానం ఉండి మాత్రం వ్యవహారం అయిపోదు. దీనిపైన నడుస్తూ ఉంటుంది. వ్యవహారం అనేది ప్రారంభం నడిపిస్తూ ఉంటుంటుంది. అర్థమైంది కదా. ఇదేమో ప్రారంభము నడిపించుకుంటా ఉండదు. వ్యవహారం అనేది మనం తెచ్చుకొని ప్రారంభము అదేమో కూర్చొని పెడదు. ఇక్కడ నుంచి ఇక్కడ 4 గంటలు కూర్చొని వేస్తుంది, కూర్చొని ఇవ్వదు అంతే. ఎందుకంటే దీని పని అయిపోయి ఇంకో పని ఉంటుంది కదా. ఆ పని అయిపోయినది ఇంకో పని ఉంటుంది. అది అలా నడిపిస్తూనే ఉంటుంటుంది. ఎవరినేది కూర్చొని పెట్టేది లేదు. అయితే మనం ఏమిటి అంటే మన యొక్క మనస్సుని మనం ఎక్కడి నుంచి వచ్చింది విచారణ చేసుకొని అది మనం తెలుసుకొని మనం చూసుకోవాలి అంతే. దీనికి ప్రారంధానికి సంబంధమే లేదు. మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవడానికి కానీ, మన మనస్సును మన ఆత్మీయంగా నిలపడానికి కానీ ఇది ప్రారంధంలో ఉంటేనే అవుతుంది, లేత అవదన్నమాట లేదు. ప్రారంధం ఎంతసేపు సుఖ దుఃఖాలకి ఏమి హేతు అంతే. అందుచేత ఈ ప్రకారముగా చెప్పారు. ఈ అంతః ఆత్మయందు చక్కగా భవేత్తు మనం విచారణ ద్వారా మనసును పెట్టుకొని చూసుకోమడు. వా అంటే ఏమిటి? ఇంకొక ఏమి నా బహిర్ వా ఉదేతి వికల్పంగా. ఇక బహిహి అంటే ఏమిటి? బయట అంటే అవతల అనమాట, బయట వెలుపల. ఉదేతి అది బయటికి వెళ్ళకుండా ఎప్పుడైతే నా ఉదేతి. ఉదేతి అంటే ఏమిటి? లేచిపోవడం ఒకటి. ఉదేతి అంటే ఏమిటి? లేవడం. అంటే బయటికి అది వెళ్ళినప్పుడు తదా ఆ సమయంలో స్వయం ఆత్మత్వం నయాతి కిం. ఇది అన్నమాట. అది లోపట ఉంటేనే ఆత్మత్వాన్ని పొందుతుంది కదా. ఇక బయటికి వెళ్తే ఆత్మత్వాన్ని పొందదా కిం అని ప్రశ్న అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు లోపట ఉంటేనే దానితోనే ఆత్మానందాన్ని అనుభవిస్తుంది. కానీ ఇప్పుడు బయటికి పోయిందనుకోండి, అక్కడ ఆచార్యులు ప్రశ్న రూపాన్నిస్తున్నారు. ఆత్మత్వం నయాతి కిం. అదేం పొందదా? ఆత్మత్వాన్ని పొందుతుంది. లోపల ఏ మహాసాగరాన్ని చూసిందో బయటికి వెళ్ళినంత మాత్రంలో అది పొందదనే మాట ఏమీ లేదు. ఆత్మత్వాన్ని పొందుతుంది. అక్కడ ఎలా పొందుతుంది? తనకంటే భిన్నమైంది ప్రపంచం లేదని భావాన్ని ఉత్పత్తి చేసుకొని అంతటా అదే చూస్తుంది అనమాట. అందుచేత ముందు ఎక్కడ
తన స్వరూపంలో తాను గట్టి చేసుకోవాలి. ఇక దాని జన్మకి కారణమైనటువంటి హేతువు ఇక్కడే లేదు కదా, అర్థమైంది కదా. ఆ మనస్సు పుట్టడానికి జన్మకి కారణమైన హేతువు కేవలం హృదయంలోనే కూకోలేదు, అర్థమైంది కదా. అది బయట వ్యాపించి ఉంది, లోపట వ్యాపించి ఉంది. అంతర్బహిశ్చ నారాయణ. నారాయణ ఏ వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం. అందుకనే ఒకవేళ రెండోది చెప్తూ ఉన్నాడు వికల్పంగా, ఏది అది బహిహి ఉదేతి. అది ఒకవేళ లేచి బయటికి వెళ్ళినా లోపల ఉన్నా రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట. ఎందుకు? స్వాధీనం చేసుకున్న చిత్తము ఎక్కడికి వెళ్ళినా అది మేరదు. ఒక శిక్షణ పొందేవాడు ఇంట్లోనే శిక్షణ పొందుతాడు. ఈ ఇంటిలో శిక్షణతో ఇంట్లో ఉన్నప్పుడే శిక్షణ పాటించడం ఉండదు. బయటికి వెళ్ళిన వాడికి ఇదే శిక్షణ ఉంటుంది, అర్థమైంది కదా. మన ఇంటిలో బాగా శిక్షితుడైన వాడు బయటికి వెళ్ళినా వీడి శిక్షణ మార్పు ఉండదు, అలాగనే ఉంటుంది. ఇది దృఢం కావాలి. శిక్షణ దృఢమైందనుకోండి. అలాగే మనస్సు ఆ ఆత్మ సంబంధమైన విషయాలతో బాగా మనం సత్సంగాల ద్వారా ధ్యానాదుల ద్వారా శీలించి పెట్టేశాం మనం, అర్థమైంది కదా. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇది బయటికి వెళ్ళిపోయినా ఎక్కడ ఉంటుంది? ఇది వ్యవహారంలో ఉన్న కొంతమంది అంటారు, ఏంటి వెళ్ళాను కానీ నాకు పెద్దగా వ్యవహారాలు ఉండబుద్ధి లేదంటారు. ఉండబుద్ధి ఏంటి కూర్చోదే, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉండాలి కదా. కానీ లోపల ఎలా ఉంటుంది? ఇక్కడ ఉండబుద్ధి అనేది వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది అంటారు. ఎందుకంటే ఇక అక్కడ వ్యవహారాలు వేరు, రకరకాలుగా ఉంటాయి. అయినా సరే దాన్ని ఇప్పుడేమిటి అతుక్కోసం ఉండదు, అర్థమైంది కదా. ఈ వ్యవహారం నుంచి అక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఇటు వస్తామని ఉంటుంది. కానీ ఈ వ్యవహారం లేనివాడి ఆధ్యాత్మిక వ్యవహారం లేని వాడికి ఆ వ్యవహారంలోనే మునిగిపోతాడు. ఈ ఉన్నవాడు అక్కడికి వెళ్ళినా అంటుకోడు, ఇక్కడికి వెళ్ళినా అంటుకోడు. అది అన్నమాట. ఈ ప్రకారముగా ఏవం మనః స్వహేతుం విచారయా. కాబట్టి స్వహేతుం విచారయతు. స్వహేత్యం చక్కగా విచారణ చేసుకుంటే తన గమ్యస్థానం పుట్టుక స్థానాన్ని సుస్థిరం భవేతు, అంతః సుస్థిరం భవేతు. స్వహేతు పరమాత్మ నుంచి నేను పుట్టాను కాబట్టి నా గమ్యస్థానము అదే అనిపడే వస్తుంది. ఒకవేళ బహిర్వా ఉదేతి తదా, బయటికి పోయినా సరే పైన నా ఆత్మత్వం స్వయం యాతి కిమ్ అంటే ప్రశ్న. అది లోపల ఆత్మత్వం మరణంతో ఉండేటట్టుగా బయట విషయాలకు వెళ్ళేటప్పుడు ఆ ఆత్మతత్వం ఉండదా అంటే ఉంటుంది. ఉండదా? వాడి కాబట్టి ఉండదా అంటే ఏమంటారు? ఉంటుందని అర్థం అన్నమాట. అలాగనే ఈ మనసుకి బయటికి వెళ్ళేటప్పుడు ఆత్మత్వం ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది అన్న భావాన్ని మరి మనకి చక్కగా అందించారు. ఈ ప్రకారంగా అయిందా? అందుచేత ఇక ఇంతవరకు ఇప్పుడు మనోనిగ్రహానికి తగిన ఉపాయాలన్నీ చెప్తూ ఉన్నారు. అందుచేత ఈ విధంగా ఒకటి ఆ మనస్సుని బయటికి వెళ్ళేది, మళ్ళీ మనం వెళితే వచ్చే కష్టాలు కంట్రోల్ చేసుకుంటూ వచ్చే ఆనందం, ఈ రెండింటినీ చక్కగా పరిశీలన మనం చేసుకుంటూ మన మనస్సును మనమే నిగ్రహించుకోవాలి. ఎవ్వరూ నిగ్రహించరు, అర్థమైంది కదా. ఎవరి మనస్సుని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి చేసే సత్కర్మ నిష్ఠనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా మనందరికీ ఆచార్యుల వారు అమ్మవారిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.